హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు. చూడండి, ఉదయాన్నే దేవుడు తన యొక్క వాక్కును, ఆయన మాట్లాడే యొక్క ప్రవచన వాక్కును ఆయన మీ కొరకు ఆయన పంపిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వాగ్దానమును వినగానే, ఈ యొక్క ప్రవచన వాక్కును వినగానే దయచేసి మీరందరూ విశ్వాసముతో పొందుకోండి. చూడండి, ఈ యొక్క వాగ్దానాల ద్వారా అనేక మంది బలపడుతున్నారు. సో వారు మాకు తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది ప్రవచన వాక్కు ద్వారా మేము చాలా బలపడుతున్నాం పాస్టర్ గారని, ప్రాఫిట్ అని చాలామంది తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు కూడా విశ్వాసముతో ఈ యొక్క ప్రవచన వాక్కును పొందుకోండి. చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడనైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆయన నేను గర్భములో సృజించాడు. నేను గర్భంలో సృజించింది ఎవరు తెలుసా? ఏదో అకస్మాత్తుగా నీవు ఈ లోకానికి రాలేదు. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక చొప్పునే నీవు ఈ లోకానికి పంపబడ్డావు. కాబట్టి దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు ఏంటంటే, నిన్ను నిర్మించింది ఆయనే. కాబట్టి నీ అవసరత ఆయనకు తెలియదా? నిన్ను నిర్మించింది, నిన్ను గర్భములో, నీవు పుట్టక మునిపే గర్భములో నిన్ను రూపించిన దేవునికి నీ యొక్క అవసరత తెలియదా? ఎస్, దేవునికి నీ అవసరత తెలుసు. కాబట్టి ఆయనే అంటా ఉన్నాడు అదే వచనములో, నీకు సహాయము చేయువాడైన యెహోవాను నేనే అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు ఏ అవసరతతో, ఏ కొదువతో, ఏ కొరతతో మీరున్నారో తెలియదు. ఈ ఉదయకాలము దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి అవసరతను, ప్రతి ఒక్క అక్కరను, ప్రతి ఒక్క సమస్యను తీర్చువాడు ఆయనే. నీకు సహాయము చేయవాడు ఆయనే. ఈ వీడియో చూస్తున్న కొంతమంది, ఈ ప్రవచన వాక్కును వీక్షిస్తున్న కొంతమంది ఈరోజు భయంకరమైన ఆర్థిక బంధకాల్లో ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుడు మీకు సహాయము చేయబోతున్నాడు. దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు ఖచ్చితంగా ఈరోజు నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం జరిగించబోతున్నాడు. ఈ యొక్క వాగ్దానం, ఈ యొక్క ప్రవచన వాక్కు ఆయన నీ జీవితంలో నెరవేర్చి స్థిరపరచును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీద దీవించును గాక.